మనకు ఉచితంగా ఏదైనా వస్తుంటే చాలా సంతోషిస్తాం కదా, కానీ ఆ సంతోషం వెనుక మన దేశం యొక్క భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నామని మీకు తెలుసా? ఎన్నికల సమయంలో ఇచ్చే ఈ ఉచితాలు నిజంగా సంక్షేమ పథకాలా, లేక మన అభివృద్ధికి వేస్తున్న వెనుకడుగా? ఈ రోజు ఈ వీడియోలో మనం చర్చించబోయే విషయం ఉచితాల వెనుక ఉన్న అసలు ఖరీదు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ద సేవక్ మీడియా. ఓట్ల కోసం ఇచ్చే బహుమతులు ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టిన తుప్పు లాంటివి. ప్రభుత్వం తన ఖజానాలో ఉన్న ధనాన్ని రోడ్లు లేదా విద్య లేదా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టాల్సింది పోయి కేవలం ఓట్లు రాబట్టే పథకాలకు మళ్లించడం వల్ల ఏమవుతుంది? ఈ రోజు మనం తింటున్న ఉచితాల వల్ల మన పిల్లలు భవిష్యత్తులో అనుభవించాల్సినటువంటి మెరుగైన సౌకర్యాలు కరువు అవుతాయి. ఇది కేవలం ఆర్థిక సంక్షోభమే కాదు, ఇది ఒక దేశపు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి చర్య. ఇక్కడ అసలు సమస్య మెరిట్ లేదా నైపుణ్యం పట్ల మనం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం. ఒక సమాజంలో ఎదగాలంటే అది కష్టపడే తత్వం, మెరిట్ ఆధారంగా ఉండాలి. కానీ ఉచితాల అలవాటు వల్ల కష్టపడాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది. ఇలాంటి ఓటు లంచాలు సమాజంలో నైతికతను మంటగలుపుతాయి. మనం స్వయం సమృద్ధిగా ఎదగాల్సింది పోయి పరాన్న జీవులుగా మారుతున్నాం. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం ఉచితాలు వద్దనడం లేదు, కానీ అది అభివృద్ధికి ఆటంకంగా మారకూడదు. ప్రభుత్వం ఉచితాలపై ఖర్చు చేసే ప్రతి రూపాయిని విద్య, వైద్యం మరియు దేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మన దేశం నిజంగా బలపడుతుంది. చివరిగా ఒకటే అడుగుతున్నా, మీరు తాత్కాలిక సంతోషాన్ని కోరుకుంటున్నారా, లేక దేశ దీర్ఘకాలిక అభివృద్ధిని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.